హైదరాబాద్ సిటీలో మహానగరంలో ట్రాఫిక్ భయంకరంగా పెరిగిపోయింది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా గంటలు సమయం పడుతుంది. గంటలు సమయం పడుతుంది. ప్రతి ఇంటికి 2 కార్లు 2 బైకులు కామన్ అయిపోయాయి. ప్రతి ఇంటికి కూడా 2 కార్లు 2 బైకులు కామన్ అయిపోయాయి. రోడ్ల మీద భయంకరంగా వెహికల్ పొల్యూషన్. దానికి సరిపడా రోడ్లు లేవు, ఫ్లైఓవర్స్ లేవు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు లేవు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. సేఫ్టీ పాటించి డ్రైవ్ చేయండి. ఎందుకంటే మనం సేఫ్టీగా వెళ్ళి సేఫ్టీగా ఇంటికి రావాలి. మన కోసం కుటుంబం ఎదురు చూస్తుంది. ఇంత ట్రాఫిక్లో, ఇంత రద్దీలో మనం ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి, ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. సెల్ ఫోన్ డ్రైవింగ్ అవాయిడ్ చేయండి. లైసెన్స్ లేకుండా అసలు బండే ముట్టుకోకండి. మీ పిల్లలకి ఇవ్వకండి లైసెన్స్ లేకుండా. జిగ్జాగ్ డ్రైవింగ్ చేయకండి. గూగుల్ మ్యాప్ పెట్టుకుని దాన్ని చూసుకుంటూ డ్రైవింగ్ చేయకండి. దానివల్ల కూడా ఎన్నో అనర్థాలు, ఎన్నో యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండండి. ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండండి. రూల్స్ పాటించండి. ఎందుకంటే ఇక్కడ అంత సరిపడా ఫెసిలిటీస్ లేవు. ఇన్ని లక్షల వాహనాలు రోడ్డు మీద తిరగడానికి ఫెసిలిటీస్ లేవు. అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళాలి, ఎంత జాగ్రత్తగా వెళ్ళి ఎంత జాగ్రత్తగా రావాలి. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి. మీకోసం మీ కుటుంబం ఎదురు చూస్తుంది. మనము రోడ్ ట్యాక్స్ కట్టి రోడ్ల మీద వెహికల్ తీసుకొని వస్తున్నా కూడా దానికి సరిపడా ఫెసిలిటీస్ లేవు. అవి వచ్చేటప్పటికి మన పిల్లల కాలం అవుతుంది. అప్పటికి సరిపడా జనాభా ఉంటారు. మళ్ళీ ఈ ట్రాఫిక్ సమస్య అనేది వస్తూనే ఉంటుంది. మనమే జాగ్రత్తగా ఉండాలి. క్షేమంగా వెళ్ళి క్షేమంగా ఇంటికి రావాలి. మన కోసం మన కుటుంబం ఎదురు చూస్తుంటుంది. గుర్తుంచుకోండి, మీకోసం మీ ఫ్యామిలీ ఎదురు చూస్తుంది. అంతేకాని జిగ్జాగ్గా ఎలా పడితే అలా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, రూల్స్ ఫాలో కాకుండా ఎలా పడితే అలా వెళ్ళిపోవాలనుకున్నారంటే అనర్థాలే జరుగుతాయి, యాక్సిడెంట్సే జరుగుతాయి. జాగ్రత్త. అప్రమత్తంగా ఉండండి. లైసెన్స్ ఉంటేనే వెహికల్ ముట్టుకోండి. రూల్స్ ఫాలో అవ్వండి, సిగ్నల్స్ ఫాలో అవ్వండి, స్టాప్ సైన్స్ ఫాలో అవ్వండి. ఎందుకంటే భయంకరమైన ట్రాఫిక్ అయిపోయింది. దానికి సరిపడా ఫ్లైఓవర్స్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు వచ్చేంత వరకు జాగ్రత్తగా డ్రైవ్ చేసి జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి.